మీరు చూస్తున్నారు తెలుగు పల్స్ 18. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. ఈ ఒక్క నినాదంతో ఒకప్పుడు ఊరు వాడల్ని ఏకం చేసిన ఉద్యమ ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారం. కాని నేడు అదే ఉక్కు కర్మాగారం కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదం ఒక్కరోజులో జరిగిన విషాదం కాదు. గత ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు భయంగానే విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు తగ్గిపోయాయని, సరైన రక్షణ పరికరాలు అందటం లేదని, కార్మికులే తమ ప్రాణాలను తామే కాపాడుకునే పరిస్థితి వచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే కార్మికులకు అవసరమైన చల్లని నీటి సౌకర్యాలు కూడా పూర్తిగా అందుబాటులో లేవని సమాచారం. ఉద్యోగ భద్రతపై ఆందోళన, మౌలిక సదుపాయాల కొరత, ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారనే వేదన కార్మికుల మాటల్లో వినిపిస్తోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, గతంలో సుప్రీంకోర్టు స్టీల్ ప్లాంట్లలో పటిష్ట భద్రతా చర్యలు, అత్యవసర వైద్య సదుపాయాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. కానీ విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఆసుపత్రి మూతపడింది. తాజా ప్రమాదంలో గాయపడిన కార్మికులను 4 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తరలించే లోపే 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదానికి కారణం ఎవరు? భద్రతా లోపాలా, నిర్లక్ష్యమా, లేక వ్యవస్థ వైఫల్యమా? 8 కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. వారి ప్రాణాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఆంధ్రుల పోరాటంతో పుట్టిన విశాఖ ఉక్కు ఇప్పుడు కార్మికుల ప్రాణాలను కాపాడగలదా, లేక మరిన్ని ప్రాణాలు బలి కావాల్సి వస్తుందా? ఇదే నేడు అందరి మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్న. విశాఖ ఉక్కు కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.